నేను చూసా అప్పటికి నేను అదంతా నువ్వు నాకు చెప్పలే, నేను చూసా. ఆయన చెప్పేది ఏంటంటే నేను అవినీతికి పాల్పడింది వాస్తవమే కాబట్టి నా దగ్గరికి రండి మీరు అవినీతికి, కానీ ఆ అవినీతికి ముందు మీ అవినీతి అని అంటున్నాడు ఆయన. మేము అడిగేది ఏంటంటే నువ్వు ఏమి గాడిదలు గాయటంలే, నువ్వు ఉండేది శాసనసభ్యుడిగా, జరిగినటువంటి అవినీతి ఏదన్నట్టు నువ్వు బయట నీకు తెలిసిన అధికారం ఉంది కాబట్టి చేతకాని మాటలు మాట్లాడడంలోనే నేను అవినీతికి పాల్పడ్డానని చెప్పకనే చెప్పింది ఆయన. ఆడకరా ఏడకరా కాదు, నువ్వు రమ్మన్న దగ్గరికి కాదు, నువ్వు చేసినటువంటి అవినీతి లేదని చూపించు. ఆ తర్వాత ఏడకో తీసిపోయి నీ ప్రభుత్వం అధికారంలో ఉంది, నువ్వు విచారణ చేయించు. అది చేతకాక ఏదో ఒకటి మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏడకబో నువ్వు బొమ్మన దగ్గరికి పోవడానికి నువ్వు చెప్పినటువంటి మాట్లాడడానికి లేము మేము. మాకేం చేయాలని మాకు తెలుసు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాడు ఆడకబో ఏడదూరు అంటే ఆడగాడు ఉండేది మేము. మాకు తెలిసి ఏం చేయాలనేటువంటిది. మేము అంత జూనియర్లం కాదు, సీనియర్లమే. ఆయనేమో మాకు సూచనలు సలహాలు ఇవ్వడా, ఆయన ఇష్టం వచ్చినటువంటిది ఆయన చేసుకోవచ్చు. మేమేం చేయాలనేటువంటిది తెలుసు. మేము చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం మాకున్నాయి. ఆయన రమ్మనో ఈయన రమ్మనో పడలే. పోలీసులు మమ్మల్ని మామూలుగా మాకు పోలీసులు అవసరంలే, పోగలిగితే పోతాం లేకపోతే వెనక్కి వస్తాం. మీరు ఎవరు అడ్డపడబాకండి, మేము కావలికి పోగలమా అన్నవరకు పోగలమా, మాకు ఆ సత్తా ఉందా లేదా అనేటువంటిది చూపిస్తామని చెప్పి ఛాలెంజ్ ఇస్తాం. 2001లో మహబూబ్ సుబాని పెట్టాడు, అనంతర్ దాస్ 2001లో వచ్చింది. అట్ ద సేమ్ టైం దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కూడా దీంట్లో భాగస్తులై ఉన్నారు. నేను చెప్పేదినపా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నువ్వేదో ఒక విలేకరులాగా వాళ్ళు అని పార్టీ తరంగా మాట్లాడడం కాదు. ఈరోజు కొంతమంది కావల్లో పచ్చ చొక్కాలు వేసుకొని ఉన్నారు మీడియా, అది పక్కన పెట్టండి. నేను ధైర్యంగా చెప్పేది అధికారం నీ చేతుల్లో ఉంది. ఈరోజు నువ్వు ఎందుకు నీ అధికారంలో చేతులుంటే చవట దద్దమ్మలాగా చేతులు ముడుచు కూర్చున్నావు, నీకు భాగం లేకపోతే. కాబట్టి నీకు భాగస్వామ్యం ఉంది కాబట్టి నువ్వు చేతులు ముడుచు కూర్చున్నావు. వాళ్ళు ఉండారా వీళ్ళు ఉండారు కాదు. నీకు చేతనైతే, నీకు శక్తి ఉంటే, నీకు చావు ఉంటే వాళ్ళు ఎవరో బయటికి తెలియనటువంటి అసమర్థుడు నేను తిన్నాను వాళ్ళు తిన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నావు తప్ప నువ్వు తిన్న మాట వాస్తవమా కాదా? పాపం పేదలు రూపాయి కూడ కట్టుకున్నటువంటి పేదల కడుపు కొట్టేటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా పనికొస్తారా? దాని మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పేటువంటి కారు కోతలన్నిటి మీద విచారణ చేయించి నిజాలను నిగ్గు తేల్చమని నేను డిమాండ్ చేస్తున్నా, ఛాలెంజ్ విస్తున్నా.